హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో 2025 సంక్రాంతికి రిలీజ్ అవుతున్న గేమ్ చేంజర్ డాకు మహారాజు సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాలకు సంబంధించి మన ఛానల్లో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి 30 మెంబర్స్ తోటి ఎవరైతే సబ్స్క్రైబ్ చేపిస్తారో వాళ్ళకి మీరు తమ్ములైన్లో చూసినటువంటి విధంగా గివ్ అవే అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈచ్ పర్సన్ వచ్చి 30 మందితోటి 30 మెంబర్స్ తోటి సబ్స్క్రైబ్ చేయించి డిస్క్రిప్షన్లో నా జీమెయిల్ ఉంటుంది. సో దానికి మీరు జీమెయిల్ చేస్తే ఎవరైతే చేపిస్తారో వాళ్ళందరికీ జెన్యూన్గా 30 మెంబర్స్ తోటి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేపిస్తారో వాళ్ళకి వాళ్ళు ఏ మూవీ అయితే చూడాలనుకుంటున్నారో, అది గేమ్ చేంజర్ అయినా లేకపోతే సంక్రాంతికి వస్తున్నాం, బాలకృష్ణ గారు డాకు మహారాజు, ఈ 3 సినిమాల్లో వారు ఏ సినిమా చూడాలనుకుంటే ఆ సినిమాకి సంబంధించిన మూవీ టికెట్ అనేది మన ఛానల్ తరపున గివ్ అవే ఇవ్వడం జరుగుతుంది. సో తెలుగు రాష్ట్రాల్లో అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఎవరైనా సరే మన ఛానల్ నా ఐడెంటిటీ ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వారు సబ్స్క్రైబ్ చేయించిన 30 మెంబర్స్కి సంబంధించి మనకి డీటెయిల్స్ అనేది మన ఛానల్లో వాట్సాప్ నెంబర్ని రేపు తెలియజేస్తాను, రేపు జనవరి 1న. సో ఎవరైతే మన ఛానల్ డిస్క్రిప్షన్లో జీమెయిల్ ఉంటుంది, దానికి జీమెయిల్ చేస్తే వాళ్ళు ఏ సినిమా చూడాలనుకుంటే ఆ సినిమా గివ్ అవే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది జెన్యూన్గా జరుగుతుంది, ఇందులో ఎటువంటి ఫేక్ అనేది లేదు. సో ఈ నా ఐడెంటిటీ అనే ఛానల్ ఓన్లీ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మూవీస్ అప్డేట్స్ కానీ, మూవీ ఇష్యూస్ కానీ, లేకపోతే మూవీకి సంబంధించినటువంటి రివ్యూస్ కానీ, లేదంటే మూవీకి సంబంధించిన దిస్ ఛానల్ ఓన్లీ ఫర్ యూజింగ్ మూవీస్. తెలుగు ప్రేక్షకులకు మూవీస్ గురించి అప్డేట్స్ ఇవ్వడం, లేదా మూవీకి సంబంధించి రివ్యూ ఇవ్వడం. సో మూవీకి సంబంధించి ఏదైతే కరెంట్ ఇష్యూస్ నడుస్తున్నాయో వాటి గురించి మాత్రమే ఈ ఛానల్ అనేది రన్ చేయడం జరుగుతుంది. ఈ ఛానల్ అవే వస్తుంటాయి. సో మీరందరూ కూడా మా ఛానల్ని చూస్తున్నందుకు, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సో 1 వీక్ అయ్యింది, 20 సబ్స్క్రైబ్స్ వచ్చారు, 3000 వ్యూస్ వచ్చినాయి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేయాలి, నా ఛానల్ని ఇంకా సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఏవైనా సరే ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నా అవన్నీ నేను రెక్టిఫై చేసుకొని ఛానల్ని మరింత బాగా చేయడానికి ట్రై చేస్తుంటాను ఫ్రెండ్స్. ఛానల్ అనేది రీసెంట్గా కాబట్టి పెట్టడం జరిగింది కాబట్టి చిన్న ఏమన్నా ఉంటాయి, లోటుపాట్లు అనేవి ఉంటాయి. సో అన్నీ నేను రెక్టిఫై చేసుకొని మంచి కంటెంట్తో నేను మీకు కంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను.